లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసు విచారణను సీబీఐ ముగించింది. దీంతో మే 6న తుది తీర్పును ఇవ్వనుంది సీబీఐ కోర్టు. కేసుకు సంబంధించి 219 మంది సాక్షులను సీబీఐ విచారించింది. 3337 డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుంది. కోర్టు తీర్పు ఎలా ఉంటుందా అనే ఉత్కంఠ కనిపిస్తోంది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఓబులాపురం మైనింగ్ కేసులో విచారణ ముగిసింది. 2009 డిసెంబర్ 7న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ కోర్టు మే 6న తీర్పు వెలువరించనుంది. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, విడి రాజగోపాల్, అలీఖాన్, బి కృపానందం నిందితులుగా ఉన్నారు. ఈ వ్యవహారంలో ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి కూడా ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ 2022లో శ్రీలక్ష్మిపై ఉన్న కేసును హైకోర్టు కొట్టివేసింది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ అనంతపురం జిల్లాలో అక్రమంగా తవ్వకాలు జరిపి ఎగుమతి చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి 2009 డిసెంబర్ 7న హైదరాబాద్లో సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ 219 మంది సాక్షులను విచారించింది. 3337 డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకుంది. 2011 డిసెంబర్లో సీబీఐ మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 9 మంది నిందితులపై 4 ఛార్జ్షీట్లు నమోదు చేసింది. లింగారెడ్డి అనే నిందితుడు కేసు విచారణలో ఉండగా మరణించాడు. ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు ట్రయల్ పూర్తి చేసింది. దీంతో మే 6వ తేదీన తుది తీర్పును సీబీఐ కోర్టు వెల్లడించనుంది. 13 ఏళ్లుగా ఈ కేసు విచారణ జరుగుతోంది. ఓఎంసీ కేసుపై 4 నెలల్లో విచారణ పూర్తి చేసి తుది తీర్పు వెల్లడించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎలాంటి తీర్పు రాబోతుందనేది ఉత్కంఠ నెలకొంది.